హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. మేమైతే క్వార్టర్స్ కి వచ్చి 1 మంత్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీక్లీ అయితే సబ్జీ అయితే ఇచ్చేవారు. అదైతే ఒక్కరికి మాత్రమే సరిపోయేటంత. ఇక్కడ కనిపిస్తున్న ఈ సబ్జీ మొత్తము మాకైతే లంగర్ నుంచి వచ్చింది. ఆకు కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ఈసారి అయితే 2 టైప్స్ ఆఫ్ ఆకుకూరలు అయితే తీసుకొచ్చాడు మా ఆయన. గడ్డల్లో వచ్చేసి సలగం అని అంటారంట. ఇక్కడ 2 ఆకుకూరలు అయితే మన సైడ్ అయితే నేను ఇప్పటి వరకు చూసిందే లేదు. చూడడానికి పాలకూర లాగానే ఉంది కానీ పాలకూర అయితే కాదు, చాలా బడ్స్ గా ఉంది ఆకు అయితే. చూడండి ఆకు ఎంత బడ్స్ గా ఉందో, గ్రీన్ గా ఉంది అసలుకి. ఈ ఆకుకూరల పేర్లే తెలియట్లేదు, కూర ఎట్లా చేయాలో మరి. ఫస్ట్ చూపించిన కూర అయితే చామంతి ఆకు లాగానే కనిపిస్తుంది. ప్రతిసారి సబ్జీ ఇచ్చినప్పుడల్లా ఏదో ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ ఉంటుంది. రోజు సబ్జీలో పియర్ ఫ్రూట్స్ అయితే వచ్చాయి. క్వార్టర్స్ కి వచ్చి 1 మంత్ అయిందని చెప్పాను కదా. ఫస్ట్ టైం మాకైతే సబ్జీతో పాటు రేషన్ కూడా వచ్చాయి. కనిపిస్తున్న ఈ బండిలో అయితే రేషన్ అయితే తీసుకొచ్చారు. ఆయన ఫాస్ట్ గా అన్ని తీసేసి మూతకాడ అయితే పెట్టేస్తున్నాడు, లోపల పెట్టేసుకో తర్వాత అని చెప్పేసి. మాకైతే 1 కేజీ శనగపిండి ప్యాకెట్, 1/2 కేజీ మినపప్పు, కేజీ వరకు శనగపప్పు అయితే ఇచ్చారు. ఆయన లంగర్ లో తినట్లేదు కాబట్టి ఆయనకు వచ్చే భాగం అన్నట్టు ఇవన్నీ. కానీ రేషన్ కంటిన్యూగా అయితే ఎప్పుడు ఇవ్వరు, ఎప్పుడో ఒకసారి ఇస్తారు అన్నట్లు. ఎన్ని ఇచ్చినా సరే మనమైతే కొనుక్కోక తప్పదు, కొన్నే ఇస్తారు కాబట్టి. చూపించిన ఆకుకూరల పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.